నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ప్రస్తుతం మనం ప్రజాభవన్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ చాలామంది దళిత బంధుకు సంబంధించిన బాధితులు అయితే చాలామంది ఉన్నారు. అయితే గత ప్రభుత్వంలో మాకు రెండో విడతలో దళిత బంధు అనేది పెండింగ్లో ఉంది. సో అప్పుడు ఎలక్షన్ కారణాల వల్ల కూడా అది ఆగిపోయింది. ఇప్పుడు మాకు కంపల్సరీ ఈ ప్రభుత్వం మాకు అది కేటాయించాలని కూడా వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. భారీ ఎత్తున కూడా తరలిరావడం అయితే జరిగింది. సో మరి మాట్లాడదాం, మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తేనే. సో దళిత బంధుకు సంబంధించిన చాలామంది అయితే రావడం జరిగింది, దగ్గర చాలామంది వచ్చారు. సో మరి ఏంది మీ డిమాండ్స్ అండి ప్రధానంగా? గత ప్రభుత్వంలో రెండో విడత దళిత బంధు పథకం ద్వారా ఎంపికైన లబ్ధిదారులందరూ, గ్రౌండింగ్ అయిన లబ్ధిదారులందరూ వారికి కేటాయించినటువంటి పోయిన ప్రభుత్వంలో 3 లక్షల రూపాయలు ఈ ప్రభుత్వం వచ్చాక ఎన్నికల కోడ్ నెపంతో ఇప్పటిదాకా తాచారం చేసుకుంటా రావడం, దానిని ఆగ్రహించినటువంటి రెండో విడత దళిత బంధు లబ్ధిదారులు ఈరోజు వేలాదిగా వారి యొక్క ఆకాంక్షను తెలపాలని ప్రజాభవన్కి వచ్చి దరఖాస్తులు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే గత 2 నెలలుగా అపాయింట్మెంట్ అడుగుతూ కూడా ఇచ్చేటువంటి మంత్రులు ఈ ప్రభుత్వంలో కరువయ్యారు. కాబట్టి మా యొక్క ఆకాంక్షను తెలపడానికి ఇలా వినూత్నమైన కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు ప్రజాభవన్లో దరఖాస్తులు ఇచ్చినాం. దయచేసి మీ ఛానల్ ద్వారా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రిని, మంత్రిమండలిని రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు దళితులను ఏదో పార్టీకి ఆపాదించి ఈ స్కీమును దాటవేసే దూరంలో చేయొద్దు. ఎందుకంటే ఈ స్కీము అనేది రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని మొదలు పెడితే గ్రామ పంచాయతీ ఈవో వరకు సంతకాలతోటి చేసినటువంటి ప్రొసీడింగ్ కాపీలు మా దగ్గర ఉన్నాయి. మేము ఏదో చిల్లరగా వాటి వల్ల ఉద్యమాలు చేయడం లేదు. చదువుకున్న బిడ్డలం రేపు స్వశక్తితో పైకి రావాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన దళిత బంధు లబ్ధిదారులు. దయచేసి మీరు ఒక పార్టీకి ఆపాదించి దీన్ని దాటవేసే ప్రయత్నం చేయకండి. ఖచ్చితంగా చేస్తే మీకు పూలతో స్వాగతం పలకడం తెలుసు, చావు డప్పులతో స్వాగతం పలకడం తెలుసు. మీరు అక్కడి దాకా పోకుండా ఖచ్చితంగా మీకు దళితుల మీద చిత్తశుద్ధి ఉందని మీరు అంటున్నారు. కాబట్టి ఈ 3 లక్షల రూపాయలతో పాటు 7 లక్షల రూపాయలు ఇచ్చి 10 లక్షలు దళిత బంధు చేస్తారా, 9 లక్షల రూపాయలు ఇచ్చి మీరు అనుకున్నటువంటి మీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంబేద్కర్ అభయహస్తం స్కీమ్ ఇస్తారా అనేది మీ యొక్క విజ్ఞతగా వదిలేస్తున్నాం. దయచేసి ఏదో పార్టీకి ఆపాదించి చేయకండి. ఎందుకంటే పుట్టుక దళితులు తప్ప ఒక పార్టీకి పోతే దళితుడు రెడ్డి గాడు, ఒక పార్టీ కాపు గాడు, ఒక పార్టీకి పోతే బ్రాహ్మణుడు కాదు, ఎక్కడున్నా దళితుడే. అనగారిన వర్గాల నుంచి, అట్టడుగు స్థాయి నుంచి వచ్చే దళితులకు వాళ్ళు స్వశక్తితో నిలబడాలని వచ్చిందే దళిత బంధు పథకం. దాన్ని దయచేసి మీరు కొనసాగించాలి. ఖచ్చితంగా దళిత బిడ్డలందరికీ డబ్బులు విడుదల న్యాయం చేయాలని కోరుతున్నాం. లోపలికి వెళ్ళి కలిసారా? మీ అర్జీలు వాళ్ళకి ఇచ్చారా? సో ఏమంటున్నారు మరి? లోపల బట్టి విక్రమార్క గారికి ఇక్కడ కేటాయించారు, మరి మీ దళిత ఉప ముఖ్యమంత్రి గారు మరి కలిసారా? మరి ఈరోజు వాస్తవంగా బట్టి విక్రమార్క గారిని మా జిల్లా మంత్రి సీతక్క గారిని కలుద్దామని వచ్చినాం. మరి వాళ్ళు తెలిసిపోయినలా తెలియకుండా పోయినలా అంటే మేము వచ్చే వరకు ఎవరు అందుబాటులో లేరు. అసలు తెలంగాణ బిడ్డలుగా పుట్టిన దళిత బిడ్డలుగా పుట్టిన మా మొహం చూడడానికి వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళకి ఎంతసేపు ఢిల్లీ నుంచి వచ్చే నవాబులు, గులాములు, విదేశాల నుంచి వచ్చేటువంటి పారిశ్రామికవేత్తలు తప్ప ఉద్యమం కోసం ప్రాణత్యాగాలు చేసిన బిడ్డలు వద్దు. ఉద్యమాల కోసం మాలాంటి జీవితాలు త్యాగం చేసిన బిడ్డలు వద్దు. వాళ్ళకి కావాల్సింది వాళ్ళని మాకు స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా మళ్ళీ దళిత సమాజం తిరుగుబాటు చేసే కార్యక్రమానికి మీరే ఆజ్యం పోస్తున్నారు. అక్కడి దాకా పోకుండా దళితులపై చిత్తశుద్ధి నిరూపించుకునే అవకాశం వచ్చింది. కాబట్టి ఈరోజు మీ ప్రజావాణిలో చాలా దరఖాస్తులు, వేలాది దరఖాస్తులు, ఇవాళ అధికారులే ఆశ్చర్యపోతున్నారు ఇన్ని దరఖాస్తుల ఎలా ఏ విధంగా వచ్చాయని. ఆ దరఖాస్తులు పరిశీలించాలి, ఖచ్చితంగా వాళ్ళందరికీ న్యాయం చేయాలి. ప్రతి దళిత బిడ్డకు దళిత బంధు పథకం మరియు అంబేద్కర్ అభయహస్తం పథకం ఇవ్వాలని మీ ఛానల్ ద్వారా వారిని విజ్ఞప్తి చేస్తారు. ఇంకోటి చూసుకుంటే రైతులు కానీ వచ్చిన 8 నెలలను కూడా అటు రైతులు కానీ ఇట్లా విద్యార్థులు కానీ ఇట్లా మీలాంటి ఉద్యమకారులు చాలా మంది కూడా వ్యతిరేకిస్తున్నారు ఈ ప్రభుత్వాన్ని. సో ఎట్లా చూడొచ్చు? ఇంత వ్యతిరేకం వచ్చిన ప్రభుత్వాన్ని ఎట్లా చూడొచ్చు? ఒక ప్రణాళిక, ఒక పాలసీ లేని ప్రభుత్వం. ఎందుకంటే గత ప్రభుత్వం ఉన్న పథకాలు చేయరు, వీళ్ళు చేస్తామన్న పథకాలు చెప్పరు. అంతేనా కదా? చూడండి, 2 లక్షల రుణమాఫీ అన్నారు, మంత్రులే పొంతన లేదు. ఒకరేమో 18,000 కోట్లు, ఒకరేమో 17,000 కోట్లు, ఒకరేమో 23,000 కోట్లు, ఒకరేమో 31,000 కోట్లు. లేదు మేము ఇంతవరకు చేసినామని వాళ్ళే అంటారు. మేము అట్లా లేని మళ్ళీ వాళ్ళే అంటారు. అంబేద్కర్ అభయహస్తం 12 లక్షల స్కీమ్ ఇస్తాను వాళ్ళే అంటారు. నిరుద్యోగ భృతి వాళ్ళే అంటారు. అసెంబ్లీ సాక్షిగా మళ్ళీ మేము అనలేదంటారు. ఇలాంటి గందరగోళ విచిత్ర పరిస్థితులు ఎప్పుడు చూడలేదు. దయచేసి వారు బంగారు తెలంగాణ అంటే మీరు ఇంకా వేరే తెలంగాణ అన్నారు. ఈరోజు మీరు ఏ తెలంగాణ చేస్తున్నారో స్పష్టంగా తెలంగాణ ప్రజలు అన్ని మంచి చేసినటువంటి కేసీఆర్ గారినే పక్క పెట్టిళ్ళు. ఉద్యోగులు నిరుద్యోగులను పట్టించుకోలేదు, ఎవరిని కలవలేదు అని ఓ నెపంతో మీరు వచ్చిన 9 నెలల్లో ఏం చేస్తున్నారు మీరు చూడండి. ప్రజాపాలన ఒక్కరోజు ముఖ్యమంత్రి గారు, ఒకరోజు మంత్రి, ఒకరోజు వాళ్ళన్నారు. ఈరోజు కనీసం
అటెండర్లు వాళ్ళు ఎంప్లాయీలు ఉండే పరిస్థితికి వచ్చింది. అది ఎందుకు అట్లా వస్తుంది? పాలన మీద అనుభవ లోపం ఉంటే పాలనలో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్డ్ ఎంప్లాయీస్ యొక్క సలహాలు తీసుకొని చేయాలి. ముఖ్యంగా దళిత బిడ్డలండి, దాదాపు 18% ఉన్నటువంటి దళిత బిడ్డలు ఉన్నారు. ఎందుకు వాళ్ళని ఇట్లా మీరు వాళ్ళ కడుపు మీద కొడితే మీకన్నా మంచి జరుగుతుందా? వాళ్ళ శాపం ఖచ్చితంగా దాకుతుంది. నేను చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు, దళితుల శాపం ఖచ్చితంగా దాకుతుంది. ఆ శాపం దీవెనగా మారాలంటే మీ ముందు అవకాశం ఉన్నది. ఓటు బ్యాంకు రాజకీయం బంద్ చేయండి. మేము రాజకీయాలు చేసినాం, మేము ఉద్యమాలు చేసినాం, మేము నిరుద్యోగులం, మేము అన్నీ నిలబెట్టి మిమ్మల్ని ఇక్కడ నిలబెట్టినాం. మీరు చేయాల్సింది కనీసం మమ్మల్ని కలవడానికి కూడా ఇష్టపడని పరిస్థితులలో ఉంటే రేపు ఈ 9 నెలల్లో ఇంత వ్యతిరేకత ఎదుర్కొంటే మీరు ఇంకేం పాలన కొనసాగిస్తారు? ఎక్కడైనా ధర్నా చేసుకోవచ్చు, ఎక్కడైనా ఆకాంక్ష తెలుపుకోవచ్చు, ఎవరినైనా కలపచ్చు, ఎక్కడికక్కడ శాంతియుత కార్యక్రమం చేస్తే కూడా పోలీసులు ఈరోజు అరెస్ట్ చేసే కాడికి వస్తున్నారు. అంటే ప్రభుత్వం ఎంత అభద్రతా భావనలో మనం అర్థం చేసుకోవచ్చు. న్యాయం జరుగుతుందని నమ్ముతున్నారు అని, ఎందుకంటే ప్రజాభవన్కి వస్తున్నారు, వాళ్ళేమో ప్రజాపాలన ప్రగతి భవన్కి వస్తే ఏ సమస్య అయినా పరిష్కారం అవుతుందని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. సో మరి ఇక్కడికి వచ్చారు, న్యాయం జరుగుతుందని ఏమైనా నమ్మకం ఉందా మీకు? 14 సంవత్సరాల తెలంగాణ ఉద్యమం ఆత్మగౌరవం కోసం సాగింది, న్యాయం జరుగుతుంది అని సాగింది. మేము కూడా దళిత బంధు ఉద్యమాన్ని అదే పంతాలో కొనసాగిస్తున్నాం. ఏ ఒక్కరి మీద రాయేసింది లేదు, ఏ ఒక్కరి మీద డౌన్ కొట్టింది లేదు. మా యొక్క న్యాయమైన డిమాండ్ను వాళ్ళు అర్థం చేసుకుంటే వాళ్ళకే మంచిది. లేకపోతే ఖచ్చితంగా వాళ్ళకు మేము ఏ విధంగా సమాధానం చెప్పాలో మా దగ్గర ఒక ప్రణాళిక ఉన్నది. కాకుంటే అక్కడ దాకా పోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత వాళ్ళదే. న్యాయం చేయకుంటే వాళ్ళే ప్రజల దృష్టిలో ఉంటారు. ఖచ్చితంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించైనా నా దళిత బిడ్డలకు న్యాయం చేస్తాననేటువంటి కాన్ఫిడెన్స్ నాకు ఉన్నది. థ్యాంక్ యూ.